బాధపడుతుండు. అయ్యా మేము అన్యాయం చేసినామని అంటున్నాం. ఈరోజు శాసనసభలో అన్యాయంగా నిన్ను సస్పెండ్ చేసిండని అంటున్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ మీద నీకు నమ్మకం ఉంటే, మీ పార్టీ మీద నమ్మకం ఉంటే నువ్వు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయి. ఎన్నికలకు పోదాం. మేం చేసింది కరెక్టో నువ్వు చేసింది కరెక్టో ప్రజల వద్ద తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్ను ఎన్నికలలో డిపాజిట్ రాకుండా ఓడించడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు నాయకుని అయితే, నువ్వు మొగోనివే అయితే రాజీనామా చేయమని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ పరంగా నిన్ను డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి చౌకబారు నువ్వు పనులు చేస్తే ఎవరు కూడా మెచ్చరు. ఈరోజు మేము బీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తున్నాం. సభలో కనుక పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేదే లేదు. గౌరవంగా వ్యవహరించండి, ప్రతిపక్ష పాత్ర పోషించండి, ప్రజల పక్షాన పోరాటం చేయండి. ఏదైనా సమస్యలు ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురండి. ఇలా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఒక హుందాగా ఎవరిని కూడా సస్పెండ్ చేయకుండా నడిపియాలనే హుందా గౌరవంతో నడిపిస్తున్నాడు.